అందరికీ శుభోదయం. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు అలాగే దినఫలాలు చూద్దాం. మంచి మాట. డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 17 ఏప్రిల్ 2025 గురువారము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. తిథి చవితి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు, తదుపరి పంచమి. సంస్కృత వారం బృహస్పతి వాసరః. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి మూల. యోగం వార్య రాత్రి 12 గంటల 42 నిమిషాల వరకు. కరణం బాలవ మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు, కౌలవ తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 10 గంటల 38 నిమిషాల నుండి 12 గంటల 23 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు. శుభ సమయములు సాయంత్రం 6 గంటల 14 నిమిషాల నుండి 7 గంటల 2 నిమిషాల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 51 నిమిషం వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషం వరకు. మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 22 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 42 నిమిషాల వరకు. ఈరోజు మంచిదేనా అన్న విషయానికి వస్తే గురువారము. తిథి చవితి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు ఉందండి. చవితి తిథి అంత అనుకూలమైన తిథి కాదు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏవైనా శుభకార్య ముహూర్తములకు మీ ఇంటి పురోహితులను సంప్రదించండి. ఈరోజు ప్రత్యేకతలు. చవితి ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం. అలాగే ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. నూతన వస్తు లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృషభ రాశి. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిథున రాశి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. కన్యా రాశి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తులారాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ధనస్సు రాశి సంతానం, విద్య, ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. మకర రాశి దూర ప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి. కుంభరాశి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. భూక్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి రుణ ప్రయత్నాలు కలిసిరావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిన్నటి ప్రశ్నకు సమాధానం: వనవాస సమయంలో రాముడు, లక్ష్మణుడు మరియు సీతాదేవి ఏ అరణ్యంలో నివసించారు? దండకారణ్యం. వీక్షకులకు మరో ప్రశ్న: రావణుడు ఏ దేవుడి భక్తుడు? సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు.